తిరుమల తిరుపతి. స్కాంద పురాణం, వరాహ పురాణం వంటి హిందూ గ్రంథాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువై కావటం. స్కాంద పురాణం, వరాహ పురాణం వంటి హిందూ గ్రంథాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువై కావటం వెనుక ఒక దైవీయ కథ ఉంది. కలియుగంలో మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటాచలపతిగా భూమిపై అవతరించారని చెబుతారు. ఈ కథన ప్రకారం శ్రీదేవి భూదేవి మధ్య జరిగిన వివాదం తర్వాత విష్ణువు వైకుంఠం నుంచి భూమికి వచ్చాడు. ఆదిశేషుడు 7 కొండల రూపంలో తిరుమలను ఏర్పాటు చేసి విష్ణువుకు నివాసంగా అందించాడని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల, 7 కొండలు ఆదిశేషుడి 7 తలలకు ప్రతీకగా భావించబడతాయి. అవి ఏమిటంటే శేషాచలం, వేదాచలం, గరుడాచలం, అంజనాచలం, వృషభాచలం, నారాయణాచలం, వెంకటాచలం. పురాణ కథనంలో విష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన తిరుమలలో స్థిరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ కథనం భక్తులకు తిరుమలను దైవీయ క్షేత్రంగా భావించేలా చేసింది. చారిత్రకంగా తిరుమల ఆలయం క్రీస్తు శకం 300 సంవత్సరాల నాటిదని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI అంచనా వేస్తోంది. తొలి శాసనాలు 9వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో లభించాయి. అయితే ఆలయం దానికంటే ముందు నుంచి ఉనికిలో ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. విగ్రహం స్వయంభూ అని చెబుతారు. దీనిని ఆది మానవులు కనుగొని ఆలయంగా నిర్మించారని నమ్మకం. 10వ శతాబ్దంలో చోళులు, ఆ తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరించారు. క్రీస్తు శకం 1330లో విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఆలయానికి బంగారు గోపురాన్ని దానం చేశారు. ఇది ఈనాటికి కనిపిస్తోంది. పురాణాల ప్రకారం తిరుమల 7 కొండలు వైకుంఠానికి సమానమైన పవిత్రత కలిగి ఉన్నాయని, ఇక్కడి కలియుగ పాపాల నుంచి భక్తులను రక్షించడానికి విష్ణువు స్థిరపడ్డారని చెబుతారు. భౌగోళికంగా తిరుమల కొండలు సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇది సహజ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. చరిత్రకారుల అభిప్రాయంలో ఈ ప్రాంతం దట్టమైన అడవులు, సహజ వనరులతో నిండి ఉండటం వల్ల పురాతన కాలంలో ఋషులు, భక్తులు ఇక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఈ సహజ వాతావరణం, దైవీయ నమ్మకాలు తిరుమలను ఎంచుకోవటానికి కారణమై ఉండవచ్చని అంటున్నారు పండితులు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం 8 అడుగుల ఎత్తులో నిలుచున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహం స్వయంభూ అని, దాని రూపం దైవీయంగా ఏర్పడిందని భక్తుల నమ్మకం. ఆలయంలోని గర్భగుడి ద్రావిడ స్థాపత్య శైలిలో నిర్మితమైంది. రోజుకు సుమారు 50,000 నుండి 1,00,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని సందర్శిస్తారు. సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయం సమకూరుతుంది. పురాతత్వ నిపుణులు తిరుమల ఆలయం క్రీస్తు శకం 300 నాటి సాక్ష్యాలను ఆధారంగా దీని పురాతన తత్వాన్ని ధృవీకరించారు. చరిత్రకారుడు డాక్టర్ KV రమణ మాట్లాడుతూ, తిరుమల కొండలు సహజంగా రక్షిత ప్రాంతంగా ఉండటం, పురాణ కథనాలతో ఆధ్యాత్మిక ఆకర్షణ కలగటం వల్ల ఇది విష్ణువుకు నివాసంగా మారిందని అన్నారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి కొలువు కావటం పురాణ, చారిత్రక కారణాల సమ్మేళనం. 7 కొండలు, సహజ సౌందర్యం, దైవిక నమ్మకాలు ఈ ప్రదేశాన్ని పవిత్ర క్షేత్రంగా మార్చాయి. ఈ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి చిరస్థాయి చిహ్నంగా నిలుస్తోంది. తిరుమల తిరుపతి. స్కాంద పురాణం, వరాహ పురాణం వంటి హిందూ గ్రంథాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువై కావటం. స్కాంద పురాణం, వరాహ పురాణం వంటి హిందూ గ్రంథాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువై కావటం వెనుక ఒక దైవీయ కథ ఉంది. కలియుగంలో మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటాచలపతిగా భూమిపై అవతరించారని చెబుతారు. ఈ కథన ప్రకారం శ్రీదేవి భూదేవి మధ్య జరిగిన వివాదం తర్వాత విష్ణువు వైకుంఠం నుంచి భూమికి వచ్చాడు. ఆదిశేషుడు 7 కొండల రూపంలో తిరుమలను ఏర్పాటు చేసి విష్ణువుకు నివాసంగా అందించాడని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల, 7 కొండలు ఆదిశేషుడి 7 తలలకు ప్రతీకగా భావించబడతాయి. అవి ఏమిటంటే శేషాచలం, వేదాచలం, గరుడాచలం, అంజనాచలం, వృషభాచలం, నారాయణాచలం, వెంకటాచలం. పురాణ కథనంలో విష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన తిరుమలలో స్థిరంగా ఉండాలని నిర్ణయించారు.
ఈ కథనం భక్తులకు తిరుమలను దైవీయ క్షేత్రంగా భావించేలా చేసింది. చారిత్రకంగా తిరుమల ఆలయం క్రీస్తు శకం 300 సంవత్సరాల నాటిదని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI అంచనా వేస్తోంది. తొలి శాసనాలు 9వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో లభించాయి. అయితే ఆలయం దానికంటే ముందు నుంచి ఉనికిలో ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. విగ్రహం స్వయంభూ అని చెబుతారు. దీనిని ఆది మానవులు కనుగొని ఆలయంగా నిర్మించారని నమ్మకం. 10వ శతాబ్దంలో చోళులు, ఆ తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరించారు. క్రీస్తు శకం 1330లో విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఆలయానికి బంగారు గోపురాన్ని దానం చేశారు. ఇది ఈనాటికి కనిపిస్తోంది. పురాణాల ప్రకారం తిరుమల 7 కొండలు వైకుంఠానికి సమానమైన పవిత్రత కలిగి ఉన్నాయని, ఇక్కడి కలియుగ పాపాల నుంచి భక్తులను రక్షించడానికి విష్ణువు స్థిరపడ్డారని చెబుతారు. భౌగోళికంగా తిరుమల కొండలు సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇది సహజ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. చరిత్రకారుల అభిప్రాయంలో ఈ ప్రాంతం దట్టమైన అడవులు, సహజ వనరులతో నిండి ఉండటం వల్ల పురాతన కాలంలో ఋషులు, భక్తులు ఇక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఈ సహజ వాతావరణం దైవీయ నమ్మకాలు తిరుమలను ఎంచుకోవటానికి కారణమై ఉండవచ్చని అంటున్నారు పండితులు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం 8 అడుగుల ఎత్తులో నిలుచున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహం స్వయంభూ అని, దాని రూపం దైవీయంగా ఏర్పడిందని భక్తుల నమ్మకం. ఆలయంలోని గర్భగుడి ద్రావిడ స్థాపత్య శైలిలో నిర్మితమైంది. రోజుకు సుమారు 50,000 నుండి 1,00,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని సందర్శిస్తారు. సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయం సమకూరుతుంది. పురాతత్వ నిపుణులు తిరుమల ఆలయం క్రీస్తు శకం 300 నాటి సాక్ష్యాలను ఆధారంగా దీని పురాతన తత్వాన్ని ధృవీకరించారు. చరిత్రకారుడు డాక్టర్ KV రమణ మాట్లాడుతూ, తిరుమల కొండలు సహజంగా రక్షిత ప్రాంతంగా ఉండటం, పురాణ కథనాలతో ఆధ్యాత్మిక ఆకర్షణ కలగటం వల్ల ఇది విష్ణువుకు నివాసంగా మారిందని అన్నారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి కొలువు కావటం పురాణ, చారిత్రక కారణాల సమ్మేళనం. 7 కొండలు, సహజ సౌందర్యం, దైవిక నమ్మకాలు ఈ ప్రదేశాన్ని పవిత్ర క్షేత్రంగా మార్చాయి. ఈ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి చిరస్థాయి చిహ్నంగా నిలుస్తోంది. తిరుమల తిరుపతి స్కాంద పురాణం, వరాహ పురాణం వంటి హిందూ గ్రంథాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువై కావటం, స్కాంద పురాణం, వరాహ పురాణం వంటి హిందూ గ్రంథాల ప్రకారం వెంకటేశ్వర స్వామి తిరుమలలో కొలువై కావటం వెనుక ఒక దైవీయ కథ ఉంది. కలియుగంలో మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటాచలపతిగా భూమిపై అవతరించారని చెబుతారు. ఈ కథన ప్రకారం శ్రీదేవి, భూదేవి మధ్య జరిగిన వివాదం తర్వాత విష్ణువు వైకుంఠం నుంచి భూమికి వచ్చాడు. ఆదిశేషుడు 7 కొండల రూపంలో తిరుమలను ఏర్పాటు చేసి విష్ణువుకు నివాసంగా అందించాడని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల, 7 కొండలు ఆదిశేషుడి 7 తలలకు ప్రతీకగా భావించబడతాయి. అవి ఏమిటంటే శేషాచలం, వేదాచలం, గరుడాచలం, అంజనాచలం, వృషభాచలం, నారాయణాచలం, వెంకటాచలం. పురాణ కథనంలో విష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన తిరుమలలో స్థిరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ కథనం భక్తులకు తిరుమలను దైవీయ క్షేత్రంగా భావించేలా చేసింది. చారిత్రకంగా తిరుమల ఆలయం క్రీస్తు శకం 300 సంవత్సరాల నాటిదని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI అంచనా వేస్తోంది. తొలి శాసనాలు 9వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో లభించాయి. అయితే ఆలయం దానికంటే ముందు నుంచి ఉనికిలో ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. విగ్రహం స్వయంభూ అని చెబుతారు. దీనిని ఆది మానవులు కనుగొని ఆలయంగా నిర్మించారని నమ్మకం. 10వ శతాబ్దంలో చోళులు, ఆ తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని విస్తరించారు. క్రీస్తు శకం 1330లో విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఆలయానికి బంగారు గోపురాన్ని దానం చేశారు. ఇది ఈనాటికి కనిపిస్తోంది. పురాణాల ప్రకారం తిరుమల 7 కొండలు వైకుంఠానికి సమానమైన పవిత్రత కలిగి ఉన్నాయని, ఇక్కడి కలియుగ పాపాల నుంచి భక్తులను రక్షించడానికి విష్ణువు స్థిరపడ్డారని చెబుతారు. భౌగోళికంగా తిరుమల కొండలు సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇది సహజ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. చరిత్రకారుల అభిప్రాయంలో ఈ ప్రాంతం దట్టమైన అడవులు, సహజ వనరులతో నిండి ఉండటం వల్ల పురాతన కాలంలో ఋషులు, భక్తులు ఇక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఈ సహజ వాతావరణం దైవీయ నమ్మకాలు తిరుమలను ఎంచుకోవటానికి కారణమై ఉండవచ్చని అంటున్నారు పండితులు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం 8 అడుగుల ఎత్తులో నిలుచున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహం స్వయంభూ అని, దాని రూపం దైవీయంగా ఏర్పడిందని భక్తుల నమ్మకం. ఆలయంలోని గర్భగుడి ద్రావిడ స్థాపత్య శైలిలో నిర్మితమైంది. రోజుకు సుమారు 50,000 నుండి 1,00,000 మంది భక్తులు
తిరుమల శ్రీవారిని సందర్శిస్తారు. సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయం సమకూరుతుంది. పురాతత్వ నిపుణులు తిరుమల ఆలయం క్రీస్తు శకం 300 నాటి సాక్ష్యాలను ఆధారంగా దీని పురాతన తత్వాన్ని ధృవీకరించారు. చరిత్రకారుడు డాక్టర్ కెవి రమణ మాట్లాడుతూ, తిరుమల కొండలు సహజంగా రక్షిత ప్రాంతంగా ఉండటం, పురాణ కథనాలతో ఆధ్యాత్మిక ఆకర్షణ కలగటం వల్ల ఇది విష్ణువుకు నివాసంగా మారిందని అన్నారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి కొలువు కావటం పురాణ చారిత్రక కారణాల సమ్మేళనం. 7 కొండలు, సహజ సౌందర్యం, దైవిక నమ్మకాలు ఈ ప్రదేశాన్ని పవిత్ర క్షేత్రంగా మార్చాయి. ఈ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి చిరస్థాయి చిహ్నంగా నిలుస్తోంది.